అందరికీ హాయ్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక్ అండి. గురుకుల పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే గురుకుల పాఠశాలలో 5వ తరగతి ఎంట్రన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5వ తరగతి ఎంట్రన్స్ అంటే ప్రజెంట్ 4వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి 5వ తరగతి కోసమని. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడాను ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ అనేది చూద్దాం. అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్. ఈ నెల 20 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ. ఈనాడు అమరావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్లో నూతన ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదే విధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీలలో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు https apgpset.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సో ఇది పేపర్ క్లిప్పింగు. అసలు ఎగ్జామ్ అనేది మార్చి 1న ఉంటుందండి. ఇటు 5th క్లాస్ ఎంట్రన్స్ అయినా జూనియర్ ఫస్ట్ ఇంటర్ ఎంట్రన్స్ అయినా మార్చి 1న ఉంటుంది. లేకపోతే దీనికి రిజర్వేషన్లు కూడా ఉంటాయండి. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద రిజర్వేషన్లు అనేవి ఈ రకంగా ఉంటాయి. అలాగే 5th క్లాస్ ఎంట్రన్స్ గురుకుల పాఠశాలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 50 మార్క్స్కి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ 50 మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు లెక్కన అనేది కూడాను మీకు నేను స్క్రీన్ మీద పెట్టాను, ఒకసారి మీరు చూడవచ్చు అనమాట. ప్రజెంట్ 4th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్కి ఈ వీడియో చేరేటట్టు మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు రాయడం వల్ల పిల్లల్లో పోటీతత్వం అనేది పెరుగుతుంది. ముందు నుంచి పోటీ పరీక్షలు రాయడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, తెలిసిందే కదా. సో అందుకోసం ఎవరైతే 4th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడాను ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. అలాగే ఈ పరీక్ష రాయండి. మీ తాలూగా పూర్తి స్థాయి చదువులో మీ తాలూకు పూర్తి స్థాయి ఎంత ఉందో తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.